అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు మంత్రి కేటీఆర్. బాలానగర్ చింతరామ బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు భూమి పూజ చేసిండ్రు. 2019లో ఒక్క హైదరాబాద్లోనే 2.5 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు కేటీఆర్. బలహీన వర్గాల గృహ సముదాయాలు అంటే కేవలం తూతూ మంత్రంగా ఒకటే రూమ్ లో ఇల్లు కట్టి ఆ ఒక్క రూమ్ లోనే మొత్తం తల్లి తండ్రి పిల్ల పాప అందరూ కూడా ఉండే విధంగా గత ప్రభుత్వాలు ఏవైతే ఇల్లు కట్టినాయో అట్లా కాకుండా పేదవాడి ఇల్లంటే కూడా ఆత్మగౌరవానికి ప్రతీక అనే విధంగా 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, అదే రకంగా 2 టాయిలెట్లతో పూర్తి స్థాయి సౌకర్యాలతో ఒక్క పైసా కూడా ఆ పేదవాడి నుంచి పెట్టించకుండా సర్వం ప్రభుత్వమే పెట్టి కట్టిస్తుంది అనే మాట అయితే ఇచ్చినారో ఆ మాట నిలబెట్టుకుని మరి ఇప్పటికే GHMCలో 40,000 ఇండ్లకు పూర్తి స్థాయిలో టెండర్లు పూర్తయినాయి. ఆ 40,000 ఇండ్లు కూడా మరి పనులు ప్రారంభమైనాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే ఇప్పటికే దాదాపు 1,00,000 ఇండ్ల వరకు మొత్తం టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమైనాయి. మేము చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన శాసనసభలో కూడా మాట ఇచ్చిన విధంగా హైదరాబాద్ GHMC పరిధిలో 1,00,000 ఇండ్లు, GHMC వెలుపల రాష్ట్రంలో మరొక 1,50,000 ఇండ్లు, మొత్తం కలిపి 2.5 లక్షల ఇండ్లు తప్పకుండా మళ్లీ ఎన్నికల లోపు పూర్తి చేసి రాష్ట్రంలోని పేదవారికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మా అందరిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాలుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో 18,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం టేకప్ చేసింది. ఆ ఇండ్లను కడతా ఉంది. భారతదేశంలోని 28 రాష్ట్రాలు అన్ని కలిపితే కూడా ఈ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రాంలన్నింటినీ ఒక ఘటన కడితే కూడా ఒక తెలంగాణలో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రాం అంతా ప్రమాణం వాటికి లేదు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.